హాయ్ అండి, అందరికీ నమస్కారము. రోటి పచ్చళ్ళు రోజు తిన్నా అస్సలు బోరు కొట్టవు కదా. టమాటా పచ్చడిని చాలా రకాలుగా చేసుకోవచ్చండి. ఈరోజు మాత్రం మా పల్లెటూరు స్టైల్లో ఎలా చేస్తారో చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. పప్పులన్నీ కొంచెం కలర్ మారేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 15 నుంచి 20 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దాంతోపాటుగా గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఎక్కువ కారం అయితే ఉండదండి, నల్ల పచ్చిమిర్చి అయితే కారం అనేది ఎక్కువ ఉంటుంది. పచ్చిమిర్చి వేగిపోయాక ఇందులోకి 2 అల్లం ముక్కలు, కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. అలాగే పెద్ద సైజు 4 టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆయిల్లో టమాటాలు పూర్తిగా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలండి. ఇందులో మీకు కావాలంటే వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 వేసుకొని అలాగే ఒక ఉల్లిపాయ వేసుకొని కూడా వేయించుకోవచ్చు. టమాటా ముక్కలు పూర్తిగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి చిన్న ఉసిరికాయ సైజు అంతా చింతపండు వేస్తున్నాను. మీరు పచ్చిమిర్చి కనుక నల్ల పచ్చిమిర్చి కనుక వేసుకుంటే చింతపండు అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. అదే ఈ పచ్చిమిర్చి వేసుకుంటే చింతపండు కొద్దిగా సరిపోతుందండి, ఎందుకంటే టమాటాలు మనం ఎక్కువే వేసుకున్నాం కాబట్టి. చింతపండు ఆ వేడికి మగ్గిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. టమాటాలు కాస్త చల్లారిపోయిన తర్వాత రోట్లో కానీ లేదా మిక్సీలో ముందుగా మనం వేయించుకున్న పోపుని అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. పప్పులు మరీ మెత్తగా దంచిన అవసరం లేదండి, కొంచెం పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం మగ్గించి పెట్టుకున్న పచ్చిమిర్చి టమాటా ముక్కలు కూడా వేసుకొని దంచుకోవాలి. ఇది దంచుకునేటప్పుడు కొంచెం రుబ్బుకున్నట్టు అలా రుబ్బుకోండి, ఎందుకంటే ఇది దంచేటప్పుడు కొద్దిగా కంట్లో పడుతుంది. జాగ్రత్తగా పైన పడకుండా రుబ్బుకుంటున్నట్టుగా చేసుకుంటే పైకి అనేది చిమ్మదు. పచ్చడి మొత్తం మెత్తగా రుబ్బేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో మనకి కావాలి అనుకుంటే ఉల్లిపాయ ముక్కలు కానీ వెల్లుల్లి కానీ కొద్దిగా వేసుకొని కచ్చపచ్చగా దంచుకుంటే సరిపోతుందండి. చాలా రుచిగా ఉండే టమాటా రోటి పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.